హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇప్పుడైతే మేము సింహాచలం వెళ్తున్నాం అనమాట. లేని పాపకే ఈ మధ్యలో అనుకున్నాం సింహాచలం మొక్కు తీపించేద్దామని. తనైతే జేజుకి మొక్కుతుంది. జేజుని చూసి ఇంకా తనకి ఇంటి దగ్గర స్నానం చేయించాం. అక్కడికి వెళ్ళి గుండు కొట్టించాక దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే వస్తాం. ఇంకేం తినకుండా వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎంత టైం అవుతుందో వచ్చేసరికి. సింహాచలం అయితే వచ్చామండి గుడికి. ఇంకా లేనిషంకి కొప్పు తీపించేద్దాం. ఓకేనా? నా సెల్ఫ్ ప్రస్తుతానికి లోపల పెట్టేస్తాను. అక్కడ వీలైతే మా ఆయన సెల్తో వీడియో చేస్తాను. ఓకేనా? లేనిషా గోవింద 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 గోవింద. గుండె అయితే అయిపోయింది. సో ఇంకా లేనిషామ్మకి అయితే గంధం రాయించాము, బొట్లు పెట్టించాము. నవ్వుతుంది, రాసి పాము వేస్తుంది ఆ గుండె మీద ఉంది గంధం వల్ల. వెళ్ళి ఆ గుడి దగ్గర నుంచి కిందకు వచ్చినప్పుడు ఉంది ఒక రేంజ్ లో ఉందనమాట. మంట వేడి, కాలు చెప్పులు వేసుకోలేదు అనమాట. మేము ఫుల్గా పరిగెట్టాము. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు మంట కదమ్మా. ఇది ఎత్తుకున్నాను నేను, మా ఆయన పెద్దదాన్ని ఎత్తుకొని పరుగా సింహాచలం వెళ్ళి వచ్చేసాము. భోజనం చేసాం మధ్యాహ్నం. ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3 అయింది. నేను ఒక ఐటెం తీసుకున్నాం అనమాట. దానికి బ్యాక్ చైన్స్ పెట్టించాలి. సో దానికోసం వెళ్తున్నాము. తమకి పట్టీలు తీసుకోవడానికి వచ్చామన్నమాట. తను సెలెక్ట్ చేసుకుంది. బాగున్నాయి పట్టీలు. ఇంటికి వెళ్ళండి వేసేస్తావా? ఇవేంచావు నువ్వు? సో ఇప్పుడు వచ్చేసరికి మేము గుడికి వెళ్తున్నాం అనమాట. పైడ్మాంబ గుడికి. యాక్చువల్గా ఫెస్టివల్ అని చెప్పాను కదా, మంగళవారం ఇక్కడ ఫెస్టివల్ ఏమంటారని ఉత్సవాలని. అది అందరు ఊర్లో జరుగుతాయి కదా ప్రతి ఇయర్ పండగ. అదే వీధిలోని ఊర్లోని గ్రామ దేవత ఉంటుందా కదా, సో ఆ పండగ అనమాట. దానికోసం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఈ రోజే వెళ్తున్నాం, మళ్ళీ రేపు ఖాళీ ఉండదు అసలు. రేపు ఫెస్టివల్ పండగ, అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాం. రేపు ఎట్నని తిప్పి ఇంకా గుడికి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఖాళీగా ఉందా? ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాం. వేగంగా అయిపోయింది, ఎక్కువసేపు పట్ల ఎలాగ వెళ్ళాము అలా వచ్చేసాం తిరిగేసి. రేపైతే అస్సలు ఖాళీ ఉండదు అనమాట, ఫుల్ క్యూ ఉంటుంది ఆ చివరి వరకు. పెట్టాను అనమాట. నేను వచ్చేసరికి నైట్ టిఫిన్ కోసం చుట్టుడుకుతుంది. సో ఇంకా వెళ్ళి వచ్చిన వెంటనే మా డాడీను మా ఆదర్శ అయితే ద్రాక్షపల్లి జ్యూస్ తెప్పించారనమాట. బజ్జీలు కూడా తెచ్చారు, తినేసాము. ఇప్పుడైతే ద్రాక్షపల్లి జ్యూస్ తాగుతున్నాం అందరం. సో చాలా మంది నిన్న పెట్టిన వీడియోకి అయితే కామెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను పాజిటివ్ కాదు అనట్లేదు, కాకపోతే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అందరూ. ఏంటి అక్క, అసలు నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందా? ఒడిగంటావు, పెళ్ళి అంటావు, ఏం జరుగుతుంది? అప్పుడే పెళ్లి చేసేస్తున్నారా? ఎంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తారా? అది ఇది అంటారు. కానీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వు. కూర్చో. యాక్చువల్గా అంటే ఇప్పుడు కొన్ని రిలీజియన్స్లో కొన్ని క్యాస్ట్లో ఏమవుతుంది అంటే, లైక్ ఇప్పుడు అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మెచ్యూరిటీ ఫంక్షన్, ఓనీ ఫంక్షన్ అని చేస్తాం. కొంతమంది మెచ్యూర్ అవ్వకముందులే ఓనీల్ ఫంక్షన్ అని చెప్పేసి చేయించుకుంటారు, లైక్ 10 years లోపు కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక. అలాగే కొన్ని క్యాస్ట్లు ఏంటంటే లైక్ ధోతి ఫంక్షన్ అని చెప్పేసి చెప్తారు. అంటే అబ్బాయిలకే రెడ్డిస్లో గట్ట ధోతి అని తెలిసింది కదా, పంచకట్టది, అది కట్టేసి ఆ ఫంక్షన్ అని చెప్పిస్తాం. కొన్ని బ్రాహ్మిన్స్లో ఏంటంటే ఉపనయనం, జంజం వేస్తుంది, అదొక ఫంక్షన్. అలాగే మా వైశ్యాస్లో ఏంటంటే కళింగ వైశ్యాస్ కానీ ఆర్య వైశ్యాస్లో కానీ ఒడుగు అంటాం అనమాట. ఒడుగు అని ఏంటంటే ఈ జంజం వేసుకుంటాం కదా, దాన్ని ఒక శాస్త్రోక్తంగా పూజలు చేసేసి ఒక అకేషన్లో సెలబ్రేట్ చేసుకొని అది వేసుకుంటాం. దాన్ని మొదటి పెళ్ళి ఎందుకు అంటాము అంటే, ఇప్పుడు కట్టుకున్న భార్య ఎలాగైతే మనతో పాటు జీవితాంతం మనకు తోడుగా ఉంటుందో,
ఇది ఏదైతే మొదటి మాలధారణ అంటే మేము వేసుకుంటాం కదా, అది కూడా మా జీవితాంతం జంజి మా ఒంటి మీదే ఉంటుంది అనమాట. అది ఎప్పటికీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కానీ తీయడం అంటూ ఉండదు అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ అది మాతోటే ఉంటుంది కాబట్టి దాన్ని మొదటి మ్యారేజ్ కింద దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఒక్క పెళ్లి కూతురే ఉండదు, ఆ పెళ్లి కూతురు స్థానంలో జంజి ఉంటది అంటారు. మాలో పెళ్లిళ్ళు ఎలా చేస్తారో ఆ సేమ్ ఒడుగు ఫంక్షన్ కూడా అలాగే చేస్తారనమాట. దానికి ఏంటంటే ఆ పైన మంచిగా అలంకరించి పసుపు గట్ట రాసుకొని పారాయణ గట్ట రాసుకొని పెళ్లి కొడుకులాగా తయారయ్యి పూజలు గట్ట చేసేసుకొని జంజం వేసేసుకొని ఇంకా గాయత్రి మంత్రం జపిస్తూ ఇంకా నిష్టతో ఉండాలన్నమాట. అది ఎందుకు చేపిస్తామని చెప్పేసి చాలా మంది అంటారు అనమాట. అంటే ఏజ్ వచ్చింది కదా అని చెప్పేసి. ఏజ్తో సంబంధం ఉందండి. 10 years లోపు అయినా చేసుకోవచ్చు, 10 years దాటిన వాళ్ళని చేసుకోవచ్చు. పెళ్లికి ముందు మ్యాక్సిమం అయితే చేసేసుకుంటారు. కొన్ని పరిస్థితులు ఎక్కడో 100లో 1 or 2% మెంబర్స్ మాత్రం పెళ్ళప్పుడు కూడా పెళ్లికి ముందు కూడా వాళ్ళకి అవ్వదు అనమాట ఈ ఒడుగు ఫంక్షన్ అనేది. సో పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమంది ఎక్కడో రేర్గా ఉంటారు అనమాట. వాళ్ళు మ్యాక్సిమం పెళ్లికి ముందు మ్యాక్సిమం అందరూ చేసేసుకుంటారు. కొంతమంది తప్పిన వాళ్ళు మాత్రం పెళ్లి తర్వాత చేసుకుంటారు అనమాట ఈ ఒడుగు అనేది. దీన్ని చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే లైక్ అప్పటి వరకు ఉన్న ఏమైనా తప్పులు కానీ పాపాలు కానీ పోయి ఇంకా నుంచి మంచిగా ఉంటాము లైఫ్లో. ఆ దేవుడి స్మరిస్తూ హ్యాపీగా ముందుకు సాగుతాం, అన్నీ మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఇది త్వరగా చేసుకుంటాం అనమాట. ప్రతి ఒక్కరు ఒడుగు అనేది చేపించుకుంటారు. మా కామట్లు అదే మా వైశ్యాస్లో అనేది ఉంటది అనమాట. దానివల్ల మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరి పట్టింపులు ఎవరి సాంప్రదాయాలు బట్టి ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క క్యాస్ట్ లో ఒక్కొక్క రిలీజియన్ లో ఒక్కొక్క సాంప్రదాయాలు అనేవి ఉంటాయండి. ప్రతి సాంప్రదాయాన్ని మీరు తెలుసుకోవడమే ఈ లైఫ్ యొక్క ఫుల్ఫిల్నెస్ అన్నమాట. దాన్ని మీరు తెలుసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళడమే లైఫ్ యొక్క ఫుల్ఫిల్నెస్. అంతే, అంతకు మించి అయితే నేనేం చెప్పలేను. కొన్ని ఎందుకు చేస్తున్నారు అంటే అది అంటే మా దీంట్లో ఉన్న సాంప్రదాయం అంతే. ఇప్పుడు మనం పెళ్ళి అయినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తాం, ఇంకొక వ్రతం ఎందుకు చేయమనంటే ఇంకా అక్కడ ఆన్సర్ ఏం లేదు. ఆ దేవుడికి ఆ టైం అప్పుడు మనం అది విలువనిస్తాం, ఆ దేవుడినే పూజిస్తాం. అలాగే ఇది కూడా ఉందండి అంతే. దీనికంటే ఇంకేం లేదండి. మాలో అది చేస్తాము. ప్రతి మగవాళ్ళు అదే చేసుకుంటారు కదా, వాళ్ళలోనే ప్రతి ఒక్కరు మాక్సిమం. అంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటది, ఒక్కొక్క క్యాస్ట్ లో ఒక్కొక్కటి ఉంటది అనమాట. కొంతమందికి ఉండదండి జంజి అనేది అంటారు. కొన్ని క్యాస్ట్లకే ఉంటది. ఇప్పుడు లైక్ బ్రాహ్మణ్స్ ఉంటుంది, వైశ్యస్ ఉంటుంది, లైక్ విశ్వ బ్రాహ్మణ్స్ కూడా వేసుకుంటా ఉంటారు, తర్వాత రాజులు వేసుకుంటా ఉంటారు. ఇలాగా అందుకే నేను పెళ్లి అన్నాను. పాపం పెళ్లి అనడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సారీ అండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినందుకు. అంటే దీన్ని పెళ్లి అని అంటారు కదా నన్ను, మనలోని మొదటి పెళ్లి అంటారని వాళ్ళకి ఏం పెట్టారు అంటే తమ్మునేల్ ఇంట్రెస్ట్. ఆ పదాన్ని మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి అంటే ఉడిగని అంటాము. బట్ కొన్నిసార్లు సరదాగా మొదటి పెళ్లిగానే కూడా సరదాగా మాట్లాడుకుంటాం అనమాట. ఆ మాట్లాడుకున్న మాటలనే తను మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, మీకు క్యూరియాసిటీని పెంచాలని చెప్పేసి తను పెట్టింది. మీరు అంటున్నారు కదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు వ్లాగ్స్ అని చెప్పేసి జస్ట్ వీళ్ళకి ఒక సస్పెన్స్ పెడదామని చెప్పేసి పెట్టాను అనమాట. మా తమ్ముడు పెళ్లి అయితే ముందు నుంచి మీకు చెప్పడండి, ఎంగేజ్మెంట్ అవ్వకుండా పెళ్లి ఏమైతుంది, పెళ్లి చూపులు బట్టలు ఉంటాయి, తెలిసిన అమ్మాయిలు ఉంటే చెప్పండి అని చెప్పేసి మిమ్మల్ని ఒక వారం రోజులు నెల రోజులు ఒక 6 నెలల్లో వాయించేస్తా ఉంటది. మా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు వెతుకుతున్నాం, మంచి దొరకట్లేదు, వీళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి, నేను కట్నాలు తీసుకోకుండా వాడికి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగని కట్నాలు తీసుకోమని కాదు, ఇలా ఎన్నో సంథింగ్ చెప్తా ఉంటది. బట్ అవన్నీ చెప్పకుండా పెళ్లి అయితే చేయదు, మీకు చెప్పకుండా అయితే అసలు చేయదు. మీరు ఎప్పుడు మీకు చెప్పకుండా చేస్తామా అయితే అనుకోకండి, కంపల్సరీగా మీ సజెషన్ తీసుకుంటాం వాడు పెళ్లి చేసినప్పుడు కూడా. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మా ఆయనతోనే ఈ వీడియో తీపించాను అనమాట అందుకోసం. సో ఎలాగ టాపిక్ వచ్చింది కాబట్టి మీలో మంచి ఎవరైనా అమ్మాయి ఉంటే నిజంగా చెప్పండి. మా బావమర్ది కొట్టి సారీ అమ్మాయి కదా అయితే బావమర్ది ఏమన్నా నేను ఇక పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ అమ్మాయి మంచిది ఉంటే చెప్పండి అంటే ఏటనుకుంటాను అసలు నా మీద చాలేను. నాకు అర్థమైంది ఇది మాత్రం నలిగిపోద్ది. ఇంకేప్పుడు పాలు తప్పించి ఇంకేట తిండి తిందో సిరిలేక కూడా తినట్లే, ఏడుచుకునే ఉంటది అలాగా. ఎంత రొట్టి పెట్టాను చూడండి.
కానీ టేస్ట్ అయితే ఇప్పటికీ చూడలేదనమాట. అవ్వడం అయితే మాత్రం బాగా అయ్యింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఎలా ఉంటుందో తినేయాలి, మరి ఆ మాత్రం పెట్టినప్పుడు తినకపోతే బాగోదు కదా. ఇంకా మజ్జిగ రుద్దాలి, మజ్జిగ రుద్దాక అందరం కలిసి తినేయడమే. ఈరోజు రేపు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. మావయ్య గారు, అత్తమ్మ గారు అందరూ కూడా.